పాసమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నిఖిల్ రెడ్డి రమ్యశ్రీ పెళ్లైన 2 నెలలకే ప్రమాదంలో చనిపోయారు. 3 సంవత్సరాలుగా ప్రేమించుకున్న నిఖిల్ రెడ్డి రమ్యశ్రీ 2 నెలల క్రితం ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. అయితే నిఖిల్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా మద్దునూరు మండలం పెరికలపాడు కాగా రమ్యశ్రీ స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట. రమ్యశ్రీ 6 నెలల క్రితం కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరింది. కట్ చేస్తే పెళ్లైన 2 నెలలకే ఇలా ప్రమాదంలో చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలలుముకున్నాయి. కన్న కూతురు అర్ధాంతరంగా కన్నుమూయడంతో రమ్యశ్రీ తల్లి కన్నీరు మున్నీరవుతోంది. మాట్లాడలేక మాట్లాడుతోంది ఆ తల్లి. రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలు రమ్యశ్రీ కుటుంబానివి. వాళ్లు కూలీకి వెళ్తేనే పూట గడుస్తోంది, నోట్లోకి 4 వేళ్లు వెళ్తాయి. ఇంతలోనే రమ్యశ్రీకి ఉద్యోగం వచ్చింది. తన కాళ్ల మీద తను నిలబడింది. హమ్మయ్యా అని అనుకునేలోపే ఇదిగో అనుకోని విషాదం జరిగిపోయింది. సిగాచి కంపెనీ రూపంలో వచ్చిన మృత్యువో రమ్యశ్రీ, నిఖిల్ రెడ్డి వీరిరువురి జీవితాలను ఒకేసారి మింగేసింది. వాళ్ల జీవన ప్రయాణం అలా మొదలయ్యేలోపే ఇలా ముగిసిపోవడంతో ఇరువైపుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. అనుకోని ఒక పెద్ద పెను ప్రమాదమే జీవన ప్రయాణాన్ని మొదలుపెట్టకుండానే ఆగిపోయాలి. కానీ చేతికొచ్చిన అమ్మాయిని ఎంత కష్టపడంటే చాలా కష్టపడి రోజు కూలి పనికి వెళ్తారు. వీళ్ళు రోజు కూలి పనికి, ఏ రోజు కూడా ఒక ఆదివారం మాత్రం ఇంటి దగ్గర ఉంటారు. అట్లా పని చేసుకొని 2 పిల్లల్ని మంచిగా చదివించారు. ఇప్పుడు వాళ్ళ పని ఏంటంటే హ్యాపీగా వాళ్ళ ఎర్నింగ్స్తో మిగిలిన హ్యాపీ లైఫ్ కొనసాగించాల్సింది. చాలా దురదృష్టకరమైంది. నిఖిల్ రెడ్డి చాలా మంచివాడని చెప్తున్నారు అతడి బంధువులు. అలాంటి మంచివాడికి దేవుడు ఇలా ఎందుకు చేశాడని వాళ్ళు వాపోతున్నారు. కొత్తగా పెళ్లి 2 నెలలు అయింది. లవ్ మ్యారేజ్. చాలా బాధాకరంగా ఉంది. పిల్లకాయ మంచోడు, అంత మంచివాడు నాయన. పాపం వాడు పుట్టినాల ఉంచి చదువుకుంటా అక్కడ పోయి బతుకుతాడు. పాపం వచ్చిన కాడికి చాలు 2 నెలలు అనుకో. ఇక 2 రోజుల క్రితమే భీమ్రావ్ సిగాచి ఇండస్ట్రీలో చేరాడు. 2వ రోజు ఇలా డ్యూటీకి వెళ్ళాడో లేదో ఆ భయంకర ప్రమాదంలో చిక్కుకున్నాడు భీమ్రావ్. జాయిన్ అయిన 2 రోజులకే ఇలా పెను ప్రమాదంలో చిక్కుకున్నాడని భీమ్రావ్ భార్య సోను వాపోతోంది. భీమ్రావ్ బాడీ 75% కాలిపోయింది. అతడి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని ధృవ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారని సోను రోధిస్తోంది. అయితే భీమ్రావ్ భార్య సోనుకు గుండెల్లో హోల్ ఉండడంతో ఆమె ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక తన తండ్రికి ఏం జరిగిందో కూడా తెలియని వయసు భీమ్రావ్ పాపది. ఆ పాప అలా అమాయకంగా చూస్తుంటే అందరూ కంటతడి పెడుతున్నారు. తనకు 5 నెలల పాప ఉందని, తన భర్త కండిషన్ చాలా సీరియస్ గా ఉందని సోను వాపోతోంది. తన భర్తను ఎలాగైనా బతికించాలని డాక్టర్లను వేడుకుంటోంది సోను. తన కుటుంబాన్ని పోషించే భర్తకు ఏమైనా అయితే తాను తన పాప రోడ్డున పడతామని సోను కన్నీరు మున్నీరవుతోంది. చూసేటప్పుడు డాక్టర్ కూడా అడిగిన, అంత సీరియస్ ఉందమ్మా, భరోసా కమ్ము ఉంది అని చెప్తున్నారు. కానీ దేవుని చిత్తమేగా, మీరు హెల్ప్ చేస్తే చెయ్యనని నేను ప్రార్థిస్తున్నా మీకోసం. 5 సంవత్సరంలో ఈ పాప పుట్టింది. ఇప్పుడు 5 నెలల పాప ఉంది. అయితే తన అల్లుడి పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని భీమ్రావ్ అత్తగారు కూడా కన్నీరు పెడుతోంది. 2 రోజులు పోయిండు పనికి, అంతే. అక్కడ పోయింది, ఇట్లా అయిపోయింది. పిల్ల బాధపడుతుంది. పిల్ల కూడా బాగుంటుంది, గుంటెలు పోలుంది. ఈమె కూడా ఇన్ని ఒక్కదాని మా ఆయన కూడా కుంటుకున్నాడు. మేము ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. ఏం చేయాలో కూడా నాకు ఏ చేతలేదు. డాక్టర్ ఏమంటున్నారు, అసలు ఏమో ఇది లేదు అంటున్నారు. చూసారు అసలు వాళ్ళ అసలు ఎంత కాలిపోయింది, మొత్తం కాలిపోయింది. ఒకే కుటుంబంలో 3ని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందో పూజను చూస్తే తెలుస్తోంది. పూజ భర్త, తమ్ముడు, పెదనాన్న ఇగో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ శిథిలాల కింద వాళ్ల 3 బతుకులు చితికిపోయాయి. రాష్ట్రం కాని రాష్ట్రంలో పూజ ఇప్పుడు ఒంటరిదైపోయింది. పూజ ప్రస్తుతం 7 నెలల గర్భవతి. 1.5 కొడుకుతో భర్త, తమ్ముడు, పెదనాన్న ఆచూకీ కోసం తల్లడిల్లిపోతోంది. 4 लोग थे। कौन कौन है? मेरा पति, मेरे चाचा है, भैया है, बड़े पापा है। 3 लोग हैं आपके फैमिली से। आपका पति है, आपका चाचा है, भैया भी है। हाँ, एक बड़े पापा एक है। बड़े पापा एक है। अच्छा, कल सुबह से उसका कुछ पता नहीं है? नहीं। अच्छा, ये आपका बच्चा? हाँ, बच्चा है। इसका डैडी अंदर है अभी? हाँ, अभी अंदर है। 4 अंदर है, 3 अंदर है। 3 अंदर है आपके फैमिली से? नहीं मिला।
अरे कोई भी नहीं है, कोई भी नहीं है। अरे अभी प्रेग्नेंट है अम्मा? हाँ 7 महीने प्रेग्नेंट है। कितने महीने का? 7 महीने का। बड़ा ऑपरेशन से होता है। ఇక బెంగాల్కు చెందిన జ్యోత్స్న తన మేనల్లుడు అజయ్ కోసం వెతుకుతోంది. ఈ ప్రమాదంలో 19 ఏళ్ల అజయ్ గల్లంతయ్యాడు. మృతుల జాబితాలో అతడి పేరు లేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కూడా అతడి ఆచూకీ లేదు. ఉద్యోగంలో జాయిన్ అయి 20 రోజులకే అజయ్కి ఇలా జరిగిందని జ్యోత్స్న వాపోతోంది. ఈ నెల 11వ తేదీన అజయ్ ఉద్యోగంలో చేరాడని చెబుతోంది జ్యోత్స్న. కంపెనీలో పేపర్ కటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అజయ్ సోమవారం ఉదయం 7 గంటలకు డ్యూటీకి వెళ్లాడని, ఆ తర్వాత గల్లంతయ్యాడని జ్యోత్స్న వాపోతోంది. ఇక తల్లిదండ్రులకు అజయ్ ఒక్కడే కొడుకని, వాళ్లకు తాను ఏం సమాధానం చెప్పగలనని జ్యోత్స్న ఆవేదన వ్యక్తం చేస్తోంది. मेरा भांजा कल आया था, संडे को नहीं आया छुट्टी बोल के। कल 7:30 बजे रूम से निकला, आके इधर एंट्री किया, मोबाइल सिक्योरिटी को जमा दिया, नाम लिख के अंदर गया, काम पे था, काम कर रहा था लोग, फिर बास्ट हो गया। वो पेपर कटिंग में काम करता था, तो हम लोग को ना डेड बॉडी मिल रहा, ना लाश मिल रहा, कुछ भी नहीं मिल रहा। उसका सुपरवाइजर बोला वो पठानचोर हॉस्पिटल में है, लिस्ट है, नाम है, गया तो डेड बॉडी भी नहीं है, लाश भी कुछ भी नहीं मिल रहा हम लोग को। घर वाला को क्या बोलेगा हम लोग? मेरा ननद, मेरा उसका हस्बैंड, उसका एक ही बेटा है ना, क्या जवाब देगा? ఇక ఇదే ప్రమాదంలో గల్లంతైన మరో యువకుడు ఛోటేలాల్ 3 ఏళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. తమ్ముడా ఎక్కడున్నావు అంటూ అతడి అక్క సంధ్య తల్లడిల్లిపోతోంది. సోమవారం మధ్యాహ్నం 1 గంట నుంచి తమ్ముడు కోసం వెతుకుతున్నా అతని ఆచూకీ మాత్రం దొరకలేదని రోధిస్తోంది సంధ్య. నిన్న పనికి వెళ్లొద్దని ఛోటేలాల్ని వారించిందంట సంధ్య. ఒక్కరోజు రెస్ట్ తీసుకో, 1వ తేదీ నుంచి పనికి వెళ్ళు అని నచ్చజెప్పిందంట సంధ్య. కానీ ఓవర్ టైం డబ్బులు వస్తాయంటూ ఛోటేలాల్ కంపెనీకి వెళ్లిపోయాడు. తమ్ముడు వద్దు అంటూ అక్క ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్లిపోయాడు. కట్ చేస్తే ఇక తిరిగి రాలేదని అక్క విలపిస్తోంది. ఇలా ఎవరిని కదిపినా తీరని వేదన, అయిన వాళ్లను తలుచుకొని గుండెలు పగిలేలా రోదన. 10 కుటుంబాలను శోక సముద్రంలో ముంచేసింది సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం.